2.0 అవగాహన కార్యక్రమం నాతవరం మండలం మైత్రి పోలీస్ క్రీడా మైదానం మన్నెపురట్ల జిల్లెడుపూడి గుమ్మడిగొండ చమ్మచింత గ్రామాల్లో సంకల్పం 2.0 కార్యక్రమంలో భాగంగా యువతకు డ్రగ్స్ గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తారకేశ్వరరావు మాట్లాడుతూ యువతకు మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యం, కుటుంబం మరియు భవిష్యత్తుపై కలిగే నష్టాల గురించి వివరించారు. మంచి అలవాట్లు అలవరుచుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. మైత్రి పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీ నుంచి 2 నుండి 4 మంది యువకులను మైత్రి సభ్యులుగా ఎంపిక చేసి వారికి టీ-షర్ట్లు, స్టడీ మెటీరియల్ అందజేస్తూ గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు, చోరీలు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని పోలీసులకు అందించేలా ప్రోత్సహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో తక్షణ సహాయం అందించడం, ప్రజలకు భద్రత అవగాహన కల్పించడం వంటి సేవా కార్యక్రమాల్లో కూడా మైత్రి యువకులు భాగస్వాములు కానున్నారు. నాతవరం పోలీసులు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. యువత మారితే సమాజం మారుతుంది అనే సందేశంతో గ్రామాభివృద్ధి మరియు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి యువకుడు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. జిల్లా ఎస్పీ గారు 100 డేస్ యాంటీ డ్రగ్ ప్రోగ్రాంలో భాగంగా సంకల్పం 2.0లో భాగంగా ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి గంజా కానీ లేదంటే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా యువతని పెడదోవ పట్టకుండా చూసుకునే మార్గంలో సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నాతవరం మండలంలో మనకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో అన్ని పంచాయతీల నుండి కూడాను ఒక సెలెక్ట్ చేసిమంటే ఒక గ్రామానికి 2 యూత్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుగా ఒక 15 మంది వరకు మనకు రావడం జరిగింది. వాళ్ళకి మైత్రి పోలీస్ టీ-షర్ట్స్ను మరియు వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా అవసరమైనంత వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఆ గ్రామంలో జరిగే అసాంఘిక కార్యక్రమాల గురించి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ గురించి రహస్యంగా పోలీసు వారికి తెలియపరుస్తారు. తద్వారా మేము వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేసి అప్పటికి మారపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. కావున ఒక మంచి సమాజం నిర్మించడంలో మైత్రి పోలీస్ పాత్ర పోలీస్కి చాలా అనుబంధంగా ఉంటుంది. కావున అందరూ యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా పోలీసు వారికి సహకరించి తద్వారా సమాజానికి మంచి చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. అందరూ నమస్తే.